చాలా హ్యాండ్సమ్, చాలా బాగుంది, చాలా హ్యాండ్సమ్ గా ఉన్నాడు ఈ మూవీలో. స్టోరీ అదంతా ఎలా అనిపించింది? స్టోరీ అంతా ఎలా అనిపించింది? చాలా బాగుంది. అంజలి క్యారెక్టర్, అంజలి అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయము ఇట్స్ అంజలి అని. ఐఎస్ క్యారెక్టర్ లో ఎలా కనిపించారు రామ్ చరణ్? బాగాలేదు మూవీ, వేస్ట్ మేడం, యాక్టింగ్ బాగాలేదు. అసలు అంతా అస్సలు ఏది న్యాచురల్ గా లేదు, అంతా ఆర్టిఫిషియల్ గానే ఉంది. యాక్టింగ్ కానీ సాంగ్స్ అయితే అస్సలు బాగాలేదు, వేస్ట్, చూసి కూడా వేస్ట్. ప్యాన్ ఇండియా అసలు ఎవరు తీసాడు అన్నట్టుంది అన్న, వేస్ట్ సినిమా అస్సలు. శంకర్ మార్క్ అస్సలు లేదన్న, రామ్ చరణ్ యాక్టింగ్ బాగలేదన్న, సాంగ్స్ అసలు బాగలేదన్న, సాంగ్స్ వేస్ట్, ఏమి వేస్ట్, పెట్టిన డబ్బులు పక్కా వేస్ట్ 100%. ఫాదర్ క్యారెక్టర్ సో కంప్లీట్ గా చాలా చాలా హార్డ్ వర్క్ చేశారని చెప్పి చెప్తున్నారు ఫాదర్ క్యారెక్టర్. సో ఎట్లా అనిపించింది ఫాదర్ క్యారెక్టర్? తను ఇట్ గుడ్ యాక్టింగ్ అండి. ఇప్పుడు సెపరేట్ చేయడానికి లేదు, అది ఫాదర్ సన్ అని చెప్పడానికి లేదు, బాగానే చేశాడు. ట్విస్ట్ ఎట్లా ఉన్నాయి? ట్విస్ట్లు ఏం లేవు, నార్మల్గానే ఉన్నాయి. ట్విస్ట్ ఏం లేదు, నార్మల్ గానే ఉంది. అంటే యాంటిసిపేట్ చేసే ట్విస్ట్లే ఉన్నాయి. ఓకే, సో మరి బాహుబలి, దేవరా అట్లాగే మనకి అసలు కంపారిజన్ చేసుకోకూడదండి, రికార్డ్స్ బ్రేక్ చేస్తాయని అడుగుతాను. అది ఇక ప్రజల పైన ఉంటుంది. కానీ ఏ జానర్ని కూడా కంపేర్ చేయడానికి లేదు. పుష్ప 2 వేరేలాగా ఉంటుంది, దేవరా వేరేలాగా ఉంటుంది. దిస్ ఇన్ ఇట్సెల్ఫ్ ఇస్ అ గుడ్ మూవీ. ఇట్స్ నైస్ టు వాచ్ రామ్ చరణ్. ఓకే, సో ఓవరాల్ గా అవుట్ ఆఫ్ 10 ఎంత రేటింగ్ ఇస్తారు? 9.5. అది నా ఒపీనియన్. మీ ఒపీనియన్? సూర్య గారి యాక్టింగ్ ఎలా ఉంది? అది 100 on 100 అండి. 100 on 100. We want to see more of Surya. Okay, so actually సూర్య గారు రామ్ చరణ్ గారి కన్నా ముందు నుంచే ఉన్నారు సో ఇండస్ట్రీలో, సో అంటే యాక్టింగ్లో. సో తను మన రామ్ చరణ్ గారు తన యాక్టింగ్కి సర్దుగా ఎలా యాక్ట్ చేశారా? అలా కంపేర్ చేయలేమండి. ఇట్స్ లైక్ సేయింగ్ ఇప్పుడు చిరంజీవి అండ్ తను సేమ్ మూవీలో యాక్ట్ చేసి ఎవరు బెటర్ చేశారు అన్నట్టు. ఎవ్రీవన్ ఈజ్ ఇన్ దర్ ఓన్ లీగ్. కానీ ఎస్జే సూర్య ఇస్ అ డిలైట్ టు వాచ్. తను ఏ సినిమా చేసినా బీట్ డైరెక్టర్ ఆర్ విలన్ ఆర్ హీరో ఇస్ వెరీ గుడ్ టు వాచ్. సో శంకర్ గారి విజువల్స్ ఎట్లా ఉన్నాయి? చాలా బాగున్నాయి. కొన్ని చోట్ల రోబో నుంచి, అపరిచితుల నుంచి, యూ కెన్ సీ ద సీన్స్. పర్ఫార్మెన్స్ డీసెంట్ అండి. ఆమెకున్న క్యారెక్టరేషన్ ఆమె చేసుకున్నారు. ఎస్జే సూర్య గారి క్యారెక్టర్ అయితే అది హై లెవెల్, అసలు పిక్స్ వేరే, అది టోటల్గా బ్లాస్ట్. ఆ క్యారెక్టరేషన్, ఆ క్యారెక్టర్ ఎట్లయితే బ్లాస్ట్ అవుతుందో దానికి ఒకటి మించి ఒకటి తగ్గింది అంటాడు కదా, అందులో ఇలా ఒకటి మించి చేశాడు రామ్ చరణ్ గారు. ఓకే, డాన్సులు కానీ క్లారిటీ కానీ విజువల్స్ కానీ ఎలా అనిపించాయి? విజువల్స్ అవి చూడడానికి వండర్. అది యాక్చువల్గా పెద్ద స్క్రీన్ మీద విజువల్ చూడాలంటే మామూలు ఉంటుంది. చాలా చాలా గ్రాండియర్గా తీశారు శంకర్ గారు. మీ కెరియర్లో ఈ సినిమా బెస్ట్ మూవీ అనుకోవచ్చా మీ కెరియర్లో? అంటే శంకర్ గారి సినిమాలతో పోలిస్తే శంకర్ గారి సినిమాలో మళ్ళీ ఇది ఒకటి బయలుదేరాయి అనుకోవాలి ఖచ్చితంగా. అది మళ్ళీ శంకర్ గారి టర్నింగ్ పాయింట్ అండ్ కెరియర్లో బెస్ట్ అంటే చాలా సినిమాలు వస్తున్నాయి, ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ అని నేను. థ్యాంక్ యూ. స్టోరీ లైన్ అలానే ఉంటుంది, బట్ చూస్తే కొత్తగా కనబడుతుంది, చూపించిన వాళ్ళు కొత్తగా ఉంటుంది. శంకర్ మెసేజ్ ఉంటుంది. పాలిటిక్స్, ఇప్పుడు మన రియల్ లైఫ్ అంతా పాలిటిక్స్ మీద డిపెండ్ అవుతుంది కాబట్టి అందులో బాగా పెట్టారు. శంకర్ యొక్క ఆయన మార్పుతనం చాలా స్పష్టంగా కనబడుతుంటుంది. మూవీ బాగుంది, అక్కడక్కడ ట్విస్టులు బాగుంటాయి. ఓవరాల్గా సంక్రాంతికి మంచి పొంగల్ సెలబ్రేట్ చేసుకోవచ్చు. బాగుంది, నైస్ మూవీ, చూడొచ్చు, వర్తబుల్. తగ్గేదేలే. ఓవరాల్ గా రామ్ చరణ్ గురించి వన్ వర్డ్ లో ఏం చెప్తారు? అన్ని సాంగ్స్ బాగున్నాయి, 5 సాంగ్స్ సూపర్. అన్ని డాన్స్ కానీ, ఫిలిం కానీ, రామ్ చరణ్ యాక్టింగ్ కానీ అసలు తగ్గేదే లేదంటే అర్థం చేసుకోవాలి. నార్మల్ ఆడియన్స్ కి నచ్చుతుంది అనుకుంటున్నారు అంటే సెకండ్ హాఫ్ అంతా ఫాస్ట్ స్క్రీన్ ప్లే ఉంది కదా, చాలా బాగుంది. ఒక ప్రభుత్వం ఎలా ఉండాలి, ఎలా చేంజెస్ రావాలో అలా చేంజింగ్ చూపించారండి రియల్లీగా. మన ప్రభుత్వం కూడా నిజంగా కొత్త, ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్న కూడా చూసుకొని నేర్చుకొని ఇలాగే ప్రభుత్వం చేంజ్ చేయాలండి రియల్గా. రేవంత్ అన్న కూడా చూసుకొని నెక్స్ట్ ఇలాగే చేయాలి ప్రభుత్వం. బాగాలేదని కాదులే అన్న, నేర్చుకుంటారని. అది చూద్దాం. ఇప్పుడు నేను చెప్పలేను కదా, ఇప్పుడే ఫస్ట్ డే ఉంది, ఇప్పుడు చెప్పలేను, చూద్దాం. కానీ మూవీ మాత్రం చాలా బాగుంది. లైఫ్లో కొంచెం థ్రిల్గా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ 2 బాగుంది, మొత్తానికి చాలా బాగుంది. యాక్టింగ్ సూపర్ యాక్టింగ్. ఏం నచ్చింది అన్న సినిమాలో? ఏం నచ్చింది? ఫోటోగ్రఫీ బాగుంది, అంతా బాగుంది, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్.
డైరెక్షన్ బాగుంది, చాలా బాగుంది. ఓకే చాలా చెప్పాను ఆల్రెడీ. ఇప్పుడు చాలా చెప్పాను నేను 20 minutes వరకు సో ఇది చాలా బాగుందండి, ఎక్స్ట్రాడినరీ మూవీ. యూత్కి మాత్రం ఇట్స్ మెసేజ్ ఓరియంటెడ్ మూవీ. యూ మస్ట్ వాచ్ దిస్ మూవీ. యూత్ ఎస్పెషల్గా వాచ్ చేయాలి. అండ్ ఎవ్రీ 1 minute ఒక మెసేజ్ వస్తుందండి మీకు. ఎలా అంటే శంకర్ గారి మూవీస్లో ఇంతకుముందు ఒక పర్టికులర్ మూవీలో ఒక మెసేజ్ 2 messages అట్లా ఉండేది. ఈవెన్ ఇట్స్ అ ప్యాక్ ఆఫ్ మెసేజెస్, ఫుల్ ఆఫ్ మెసేజెస్. ఎవ్రీ 1 minute ఒక మెసేజ్ వస్తుంది. సో యూత్ మస్ట్ వాచ్ దిస్. ఇట్స్ పొలిటికల్ ఎడ్యుకేషన్ ఫర్ దెమ్. ఇట్స్ అందరూ ఇప్పుడే వాళ్ళు అంటున్నారు పొలిటికల్ సెటైర్ అని. ఇట్స్ నాట్ పొలిటికల్ సెటైర్, ఇట్స్ పొలిటికల్ ఎడ్యుకేషన్. సో ఎవ్రీ యూత్ మస్ట్ వాచ్ దిస్ మూవీ. ఎక్సలెంట్ అండి, సూపర్గా ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం కమర్షియల్, శంకర్ గారి కమర్షియాలిటీ ఎక్కడ పక్కకు పోకుండా దోప్ సాంగ్ కానీ జరగండి సాంగ్ కానీ ఎక్స్ట్రాడినరీ లెవెల్స్లో తీశారు. సో 20,000 ముందు నాకు నచ్చిన పాయింట్ ఏంటంటే 20,000. యూత్ మస్ట్ వాచ్ దిస్ ఇన్ ఆర్డర్ టు అండర్స్టాండ్ వాట్ 20,000 ఈస్. అండ్ దోప్ ఆల్సో, దోప్ కూడా జనరల్గా లైట్గా తీసుకుంటున్నారు. అంటే అదేదో మూవీ ఏదో ఊరికే సాంగ్ క్లిక్ అవ్వడానికి పెట్టారని అదేదో అనుకుంటున్నారు. కానీ ఆ దోప్ని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు జస్టిఫై చేస్తూ వచ్చారు. అది మీకు లాస్ట్ వరకు కూడా దాని ఇంపార్టెన్స్ తెలుస్తుంది. అండ్ యూత్ మస్ట్ ఆల్సో ఫాలో దట్ దోప్. ఓకే, థ్యాంక్ యూ. రియల్ వరల్డ్ అంతే. సినిమా మూవీలో చూడండి అంతే. మనం బయట చేయలేం కాబట్టి మూవీలో ఎలా చేస్తే బాగుంటుందని చూపిస్తున్నారు. సంక్రాంతి విన్నర్ అనుకోవచ్చా? రేటింగ్ అంటే ఎంత ఇస్తారు 5 out of మూవీకి? 5. సినిమాలో మీకు ఏం నచ్చింది? సినిమాలో ఏం నచ్చింది మీకు? హెలికాప్టర్ సీన్, సాంగ్స్, ఫుల్ మూవీ నచ్చింది. డాన్స్ ఎట్లా ఉంది? డాన్స్ యావరేజ్, స్టెప్స్ చాలా బాగుంది. సినిమా హిట్ అనుకుంటున్నారా? ఆఫ్ కోర్స్ హిట్. బీట్ చేసిందంటే ఏం చెప్తారు? ఐ డోంట్ నో అబౌట్ దట్. థ్యాంక్ యూ. బరిలో జనవరి 10వ తారీఖున సంక్రాంతి చూడడానికి ముఖ్యంగా గేమ్ చేంజర్ అద్భుతంగా ఉంది. ఎస్జే సూర్య చాలా బాగా చేశాడు. విలన్ గా సెట్ అయ్యాడు. ఈక్వల్ టు రామ్ చరణ్ లాగా బాగా చేశాడు. రికార్డులు బ్రేక్ చేసి ఎంత ఉందంటారా? రికార్డ్స్ బ్రేక్ చేసేంత లేదు కానీ మూవీ ఓవరాల్ గా చాలా బాగుంది. ఎంత ఇచ్చారు మేడం రేటింగ్? 4.5/5. 4.5 మళ్ళీ బాగాలేదనుకుంటున్నా. బాగుంది. అంటే 3-4 times చూడొచ్చు కానీ ఆర్ఆర్ అంత రేంజ్ లో లేదు. బాగుంది. హెలికాప్టర్ సీన్ కూడా చాలా బాగుంది. ఐ హ్యాడ్ గూస్ బంప్స్. రామ్ చరణ్ యాక్టింగ్ అయితే సూపర్ ఉంది. సాంగ్స్ కూడా బాగుంది. సినిమాలో బాగా ఏం నచ్చింది? హెలికాప్టర్ సీన్ నచ్చింది. ఓవరాల్ మూవీ అయితే సూపర్ నచ్చింది. సాంగ్స్ ఎలా అనిపించింది? సాంగ్స్ కూడా బాగున్నాయి. ఫైట్ సీన్స్ 100 out of 10. రామ్ చరణ్ గారి యాక్టింగ్ ఎలా ఉంది? రామ్ చరణ్ యాక్షన్ సూపర్ ఉంది. I cried when he cried. రేటింగ్ ఎంత ఇస్తారు? 10 out of 10. ఏం నచ్చింది మీకు సినిమాలో? హెలికాప్టర్ సీన్ అంతా నచ్చేసింది మూవీ. ఆయన లెజెండ్ కానీ వెనల్ కిషోర్ది చాలా బాగుంది. సునీల్ గారు చేశారు కదా, సునీల్ గారి కామెడీ మనకు అప్పుడంత లేదు కానీ చాలా బాగుంది. సాంగ్స్ చాలా బాగున్నాయి బ్రో. విజువల్ ఎంజాయ్ చేసే వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. లిరిక్స్ అయితే ఎంజాయ్ చేయలేము. కలర్స్, విజువల్స్ చాలా బాగున్నాయి. డ్యాన్స్ ఎంజాయ్ చేయొచ్చు. శ్రీకాంత్ గారి క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్, చాలా బాగుంది. ఆయనను మనం అదేంది ఆపరేషన్ దుర్యోధన ఆ టైంలో ఎంత బాగా యాక్టింగ్ చేసామో ఈ సినిమాలో చూడొచ్చు. అవుట్ ఆఫ్ 5కి సినిమాకి 3.5. చాలా బాగుంది. మళ్ళీ గేమ్ చేంజర్ ఎలా అవుతున్నాడు అనేది సినిమాలో చూడండి అందరూ. సాంగ్స్ ఎలా ఉన్నాయి? సాంగ్స్ సూపర్ బందా. అన్ని ఒక ట్రాన్స్లోకి వెళ్తాం, సూపర్గా ఉన్నాయి. ఆ ధూప్ సాంగ్ నాకు హైలైట్ అయింది. సూర్య గారి యాక్టింగ్ సూపర్ బందా. హీరోయిన్కి తగ్గ విలనిజం అనేది చూపించాడు ఆయన. ఫైట్స్ ఎలా ఉన్నాయి? ఫైట్స్ కూడా ఓకే. ఫైట్స్ నేను ఓకే, ఆ సినిమా తగ్గట్టుగా మంచిగానే ఉన్నాయి. ఇంకొంచెం బాగుండాలని నేను అనుకున్నా. ఫైనల్గా రేటింగ్ ఎంత ఇస్తారు? 5కి నేనైతే 4 ఇస్తా. 4. థ్యాంక్ యూ. అంటే ఒక తండ్రి అనుకున్న అభ్యుదయం ఎలా అనేది కొడుకు ద్వారా చూపిస్తారు అంత మూవీ. అది కూడా హైలైట్ అయ్యే మూవీ. డాన్సా
రామ్ చరణ్ గారికి పేరు పెట్టగలం మనం, చెప్పండి. మెగాస్టార్ నుంచి వచ్చిన గ్లోబల్ స్టార్ ఆయన. సూపర్ బంద్. అంజలి గారి క్యారెక్టరైజేషన్ కూడా బాగా ఇచ్చారు, వాళ్ళ యాక్టింగ్ ఉంటుంది. అంజలి గారి ఇంట్రడక్షన్ సీన్ వస్తుంది, ఆవిడ అంజలి గారు అని కాదు అనుకుంటుంది, తర్వాత అర్థం అవుద్ది ఆవిడ ఎలివేషన్ అనేది. బాగుంది, సూపర్గా బాగుంది. టోటలీ సూపర్ బన్న. అన్ప్రెడిక్టబుల్ సీన్స్ వస్తూ ఉంటాయి, ఎగ్జైట్ అవుతూ ఉంటాను నెక్స్ట్ సీన్ ఇలా జరుగుతుందని. ఫస్ట్ హాఫ్ ఓకే, సెకండ్ హాఫ్ నుంచి ఇంకా హైలైట్ జాతర సాంగ్ వస్తుంది, అది ఇంకా బాగుంటుంది అన్న. సెకండ్ హాఫ్కి అందరూ చూడాలి, టాలీవుడ్లో వచ్చిన ప్రతి మూవీని ఎంజాయ్ చేయాలి. గేమ్ చేంజర్ రోల్ ఏంటి అనేది గేమ్ చేంజర్ చూసి ఆపరేట్ చేయాలి. సంక్రాంతి పండుగ సైడ్ అంటే రొటీన్ అంటే అసలు ఏమీ చూపించలేదు. శంకర్ గారు మూవీ అనగానే సాంగ్స్ గుర్తొస్తాయి, ఆ సాంగ్స్ హైలైట్ చేశారనమాట. సినిమా ఎవ్రీ సీన్ హైలైట్ అన్న, ఎక్కడ ఏమి బోరింగ్ అంటే ఒక్క సెకండ్ కూడా బోరింగ్ లేదన్న. అన్న బాగోలేదు అందుకే నేను డబ్బులు ఇచ్చేస్తా అన్న. ఎవరైనా బాగోలేదంటే చెప్పండి, అకౌంట్లో డబ్బులు తెచ్చినా ఎవరికైనా ఫోన్పే చేయాలా, సినిమా బాగోలేదని వాళ్ళకి ఇప్పుడే చేసేస్తా, నేను ఇచ్చేస్తా డబ్బులు నేను ఇచ్చేస్తా. సినిమా ఎవరైనా బాగోలేదంటే, సినిమాకి బాగోలేదంటే నేను డబ్బులు ఇచ్చేస్తా. బాగోలేదంటే అన్న, మీరు బాగోలేదు సినిమా చూసి చెప్పండి. అదే ఎంట్రన్స్ మిస్ అవ్వద్దు, లుంగి కట్టుకుని ఎంట్రన్స్ మిస్ అవ్వకండి. 100% ఎంట్రన్స్ మిస్ అవ్వద్దు ఎవరు కూడా. ఎంట్రన్స్ ఎక్సలెంట్ ఉంటుంది అన్న. వేరే సినిమాతో దయచేసి కంపేర్ చేయొద్దు, కంపేర్ చేయకండి. ఇది సినిమా. వేరే చీఫ్ మినిస్టర్ బ్రేక్ చేస్తున్నారా? అలా అయితే కేజ్రీవాల్ చూసి నేర్చుకోండి అందరూ. వేరే సినిమాతో వేరే హీరోతో కంపేర్ చేయకండి, ఓ రేంజ్ లో ఉంటుంది మూవీ. అసలు మూవీ అంటే ఇలా తీయడం నేర్చుకోండి. శంకర్ ఈజ్ బ్యాక్ కాదు, శంకర్ ఈజ్ ఆన్ డ్యూటీ, ఓ రేంజ్ లో. సింప్లీ అన్నారు. సార్ సినిమా రాజకీయ వ్యవస్థ కూడిన సినిమా కానీ సినిమా చూస్తుంటే నాకైతే శంకర్ గారు ఏదో చేయాలని చేశాడు కానీ ఆ సినిమాలో ప్రజలు చెప్పాలనుకుని చెప్పలేకపోయాడు అనేది నేను అనుకుంటున్నా. రాజకీయ విలువలతో కూడిందే కానీ ఈ సినిమాకి ఎంత ఖర్చు పెట్టారో ఒక సినిమా కార్మికుడిగా నేను చూడగలను. కానీ సినిమా అయితే నాకు సాటిస్ఫాక్టరీ, ఎందుకంటే అక్కడ శంకర్ గారి తెలుగు ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు లాంటి ప్రొడ్యూసర్ చాలా విలువలతో చాలా కష్టపడి ఆ సినిమాకు ఒక మంచి రావాలని చెప్పి చేశారు, కానీ దాన్ని ప్రజెంటేషన్ చేయడంలో వాళ్ళు విఫలమయ్యారని చెప్పి నేనైతే భావిస్తాను. రామ్ చరణ్ గారు యాక్టింగ్ బాగుంది, కానీ అక్కడ ఎంతసేపటికి డబ్బు పోసినట్టే ఉంది తప్ప దాంట్లో అయితే ప్రజలను ఆకర్షించే విధంగా అయితే ఏం లేదండి. ఎందుకంటే అది రొటీన్ సబ్జెక్ట్. ఎందుకంటే పొలిటికల్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఏం జరుగుతాయో మానవ విలువల్లో, రాజకీయ విలువల్లో అది అందరికీ తెలిసిందే. కానీ దాన్నే చూపించడానికి అంత పెద్ద బడ్జెట్, అంత సినిమా, ఎందుకంటే ఈరోజు ఇండస్ట్రీ చాలా ముందుకెళ్తుంది. ఒక మంచి సబ్జెక్ట్తో వెళ్ళాలని చెప్పేసి ప్రొడ్యూసర్ కూడా ఎంతో ఖర్చు పెడతాడు. కానీ అక్కడ సినిమా చూస్తుంటే నాకైతే యాజ్ ఏ సినీ కార్మికుడు అధ్యక్షుడిగా అయితే నాకైతే మాత్రం చాలా బాధ కలిగింది. నేను ప్రొడ్యూసర్ ఎంతో కష్టపడి ఒక మంచి సినిమా ఇవ్వాలి ప్రేక్షకులు అని చెప్పేసి డబ్బు ఎంతైనా ఖర్చు పెడతాడు. కానీ శంకర్ గారు నిజంగా ఆయన చేయాలని మరి ఉందో లేదో, మరి ఇన్ని సంవత్సరాలు సినిమా తీసి మరి పబ్లిక్కి ఏ ఇద్దాం అనుకున్నాడో కానీ ఆయన కరెక్ట్గా ఇవ్వలేదని నేను భావిస్తున్నాను. అదిరిపోయింది. ముదిరితే థియేటర్లో డాన్స్ పర్మిషన్ లేదు, లేకపోతే నేను డాన్స్ చేసి ఉంటాను థియేటర్లో. రామ్ చరణ్ యాక్టింగ్ మాస్, ప్రతి సినిమా ఆయన విషువల్ అంతా మాస్గా ఉంది. నేను తమిళనాడు యాక్చువల్గా రామ్ చరణ్ సినిమా చూసేదానికి హైదరాబాద్కి వచ్చిన, కంప్లీట్ ఫుల్ సాటిస్ఫైడ్. ఒకసారి చెప్పండి. స్టెప్ ఏమన్నా పాట ఉంటే బాగుంటుంది. రామ్ చరణ్ కోసం డెడికేట్ చేస్తున్నాయి డాన్స్. రామ్ చరణ్ సార్, ఐఎమ్ బిగ్ ఫ్యాన్. లుక్స్ అయినా ఫ్యాషన్ ఎలా ఉన్నాయన్నా? లుక్స్ అదిరిపోయిందినా, మాస్ డైలాగ్స్ అంతా సూపర్ గా ఉంది. యాక్టింగ్ తగ్గింది అని కొంతమంది. లేదు బాగా ఉంది. మళ్ళీ స్టెప్ మళ్ళీ ఓవరాల్ గా రేటింగ్ ఎంత ఇస్తావు అన్న? 5 to 5 అన్నా. కీరాత్వాని సూపర్గా ఉంది, అందంగా ఉన్నది. నా ఎందుకు గబాని పెళ్లి చేసుకున్నారు నాకు అర్థం ఫీలింగ్గా ఉన్నది. సో కలెక్టర్ అదా ఐఏఎస్ అంటే కలెక్టర్ అని చెప్తారు, అదా
ఐఏఎస్ ఆఫీసర్ ప్రతి లుక్ బాగుంది. ఆ సీన్స్ అంతా విసిలేసే అంది ఉంది. సో సినిమాలో మొత్తం ఐఏఎస్ ఆఫీసర్ సూపర్గా చూపిస్తున్నారు. రియల్ లైఫ్లో ఐఏఎస్ ఆఫీసరు సరిగా లేదు. ఎందుకంటే నేను ఎంపీ ఎలక్షన్లో నిలబడిన తమిళనాడులో తిరువూరు డిస్ట్రిక్ట్ నాది. నాది చిల్లీ రీసన్ వల్ల రిజెక్ట్ చేసేసాడు. పెద్ద పొలిటికల్ పార్టీకి ఆపోజిట్ పొలిటికల్ పార్టీ కరెంట్ పొలిటికల్ పార్టీకి ఐఏఎస్ ఆఫీసర్ సపోర్ట్ చేశాడు. బట్ ఇండిపెండెంట్ క్యాండిడేట్ నిలబడిన ఎంపీ క్యాండిడేట్గా నన్ను రిజెక్ట్ చేశాడు చిల్లీ రీసన్ వల్ల. సినిమా ఎలా సినిమా మాస్ శంకర్ డైరెక్షన్ వేరే లెవెల్. అందరూ దేశంలో వరల్డ్ వైస్లో రామ్ చరణ్ ఫ్యాన్కి అందరికీ చెప్పుకుంటున్నా. అందరూ వచ్చి చూడండి, 10 times చూడండి. మనం 3,000 కోట్లు కొడతా ఉన్నాం, ఇది గ్యారంటీ. ఐఎమ్ అన్ప్రిడిక్టబుల్. ఓకే చాలా చాలా బాగుంది. రామ్ చరణ్ గారి యాక్టింగ్ అల్టిమేట్ అండి. అంటే డబుల్ రోల్ ఎలా ఉందమ్మా? దేనికి దానికి ఫాదర్ వేషంలో ఫాదర్ రోల్ బాగుంది, హీరో రోల్లో హీరో లాగా బాగుంది, లవర్ బాయ్ లవర్గా బాగుంది. అంటే పొలిటికల్ డ్రామా కదా, రొటీన్ స్టోరీ, ఓల్డ్ స్టోరీ అంటున్నారు. లేదు, ఓల్డ్ స్టోరీ అంటే అన్నిట్లలో ఒక స్టోరీ అనేది ఉంటుంది కాబట్టి సిమిలర్ అనేది ఏదీ లేదు, ఇండివిజువాలిటీ ఉంది దేనికి దానికి. శంకర్ మార్క్ మెసేజ్ ఖచ్చితంగా టర్నింగ్ పాయింట్. అంటే మళ్ళీ హిట్ కొడుతుంది. రామ్ చరణ్ హిట్ కొట్టినారు తర్వాత. వైజ్ అది కొంచెం తగ్గచ్చు అని అనుకుంటున్నాను. ఓవరాల్గా సినిమా గురించి రామ్ చరణ్ యాక్టింగ్ గురించి ఏం చెప్తారు మీరు? రామ్ చరణ్ గారు యాక్టింగ్ ఇప్పుడు RRR చూసాం ఎంత ఆయన ఫిలింకి ఆయన స్టాండర్డ్స్ యాక్టింగ్లో పెంచుకుంటూనే వెళ్తున్నారు. సో ఆయన యాక్టింగ్ వైజ్ అయితే ఏం చెప్పలేము, లైక్ చాలా బాగా చేస్తున్నారు. ఆయన ఇంకా డెవలప్ అవుతూనే ఉన్నారు ఎవ్రీ ఫిలింకి. ఆయన యాక్టింగ్ అయితే ఏం లేదు, బట్ కొంచెం ఇటువంటి స్టోరీ సెలక్షన్స్లోనే కొంచెం ఇంకా కొంచెం చూసుకుంటే బెటర్ అన్న. మెసేజ్ ఓరియంటెడ్ అంటున్నారు కదా, సినిమా చూసిన తర్వాత మనం ఏం నేర్చుకోవచ్చు మెసేజ్? అట్లయితే ఏం లేదు, లాస్ట్కి వచ్చేప్పటికి ఇప్పుడు ఒక మెసేజ్ అయితే ఇచ్చారు, లైక్ అందరూ ఓటు వేయాలి కంపల్సరీ. లైక్ ఓటు వేయకపోతే గవర్నమెంట్ కూడా వాళ్ళని ఒక డిఫరెంట్ సెక్టర్లో పెట్టాలి, వాళ్ళకు కూడా సర్వీసెస్ ఇవ్వకూడదు అనేసి. సో కంపల్సరీ ఓటు వేస్తేనే లైక్ అంటే సో వాళ్ళకు కూడా ఒక ఉండాలి ఓటు వేయాలనే దీంతోనే ఒక మెసేజ్ అయితే నడిచింది యాక్చువల్గా. సో అదే ఉండొచ్చు అంతే, అంత మెసేజ్.